హాయ్ అండి. ఈరోజు మీకు నేను రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియాని మీరు ఇంట్లో చేసుకోవటానికి సులువుగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించానండి. నేను చేసిన పద్ధతిలో ఒకసారి కానీ చేశారంటే రెస్టారెంట్ కన్నా బెస్ట్గా మీరే చేస్తారండి. దానికోసం ముందుగా అరకిలో క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే 150 గ్రాముల క్యారెట్ని నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. మనం ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల మంచూరియా చేయడానికి మనకు చాలా సులువుగా ఉంటుంది. చూశారు కదండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకొని మిగిలిన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టు సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకుందాం. వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక 30 గ్రాముల బీన్స్ను కూడా కట్ చేసుకుందాం. మనకి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్సికాన్ని కూడా కట్ చేసుకుందాం. క్యాప్సికాన్ని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్యాబేజీలో నీళ్ళన్నీ బయటకు వచ్చేటట్లు పిండుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ తీసుకోవటం వల్ల కూరగాయల్లో ఉన్న పచ్చివాసన పోయి మంచూరియా అన్నది మంచి రుచిగా వస్తుంది. ఇలా నీళ్ళన్నీ పిండుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 70 గ్రాముల కార్న్ ఫ్లోరు, 70 గ్రాముల మైదా, ఒక పించ్ ఫుడ్ కలరు. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. ఒకవేళ మీకు పలచన అనిపిస్తే కనుక 1 టేబుల్ స్పూన్ మైదా కానీ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ వేసి కలుపుకోండి. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఈ సైజు ఉండలు అయితే కనుక మనకు లోపలికంటూ చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, మామూలుగా రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ అయితే ఇలాగ డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తారండి. మీకు ఒకవేళ ఇంట్లో చేసుకునేటప్పుడు అలా కుదరకపోతే ఇలాగ చేత్తో ఇలాగ బాల్స్ లాగా చేసుకొని ముందే ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకుని ఈ మంచూరియా అన్నిటిని ఆయిల్లో వదులుకున్నాం. ఇలా వదిలిన తర్వాత ఒక 2 నిమిషాలు కదల్చకుండా కాల్చుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, ఇలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ మంచూరియా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. మంచూరియా అయితే మంచి రంగు వచ్చిందండి. ఇప్పుడు ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, మిగిలిన మంచూరియాని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికం ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, అలాగే టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్, టేబుల్ స్పూను టమాటా సాస్, ఒక 1/2 టేబుల్ స్పూను సోయా సాస్, 1/2 టేబుల్ స్పూను వెనిగర్ వేసి సాసులు దగ్గరికి అయ్యేంత వరకు ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, సాసులన్నీ దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఒక 30 ml వాటర్ పోసి ఒక 1/2 నిమిషం పాటు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుందాం. ఈ సాసులన్నీ దగ్గర అయ్యేంత వరకు కలిపితే అప్పుడు మంచూరియా అన్నది ఈ సాసులన్నిటినీ తీసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూశారు కదా, ఇప్పుడు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా, మంచూరియా చేయటం చాలా సులువు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.